హలో, వెల్కమ్ టు విజిల్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం అంటూ పుట్టుకొచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పేరును కాలగర్భంలో కలిపేసి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పుట్టుకొచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఉనికి కోసం పోరాడే పరిస్థితి వచ్చింది అనేది కాదనలేని ఒక వాస్తవం. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చడంతో గులాబీ బాస్కు కష్టాలు మొదలయ్యాయి. పేరు మారిస్తే కష్టాలు ఎందుకు వస్తాయి? అయితే పేరు బలం అనే మూఢనమ్మకం నిజమేనా? తెలంగాణ అస్తిత్వం కోల్పోయేలా తెలంగాణ పదాన్ని పీకి పడేసి భారత రాష్ట్ర సమితిగా నామకరణం చేయడం వెనుక కేసీఆర్ అత్యాసే కొంప ముంచింది. తన ఏలుబడిలో ఇబ్బడి ముబ్బడిగా అంతులేని ధనరాశులు పోగేసుకున్న గులాబీ దళపతికి ఢిల్లీ పీఠంపై ఆశ కలిగింది. తాను ప్రధాని కావాలనే కోరిక బలీయంగా నాటుకోవడం, పనికి మాలిన జ్యోతిష్యులను నమ్ముకోవడం పుట్టి ముంచింది. అంతులేని అపరిమిత ధనరాశులతో దేశంలో ప్రాంతీయ పార్టీల ఎన్నికల ఖర్చు తాను భరిస్తానని, తనకు మద్దతివ్వాలని కేసీఆర్ ద్వారా దేశాటన నిగూఢ అసలు రహస్యం అదే. తాను ప్రధాని అయితే తన పుత్రరత్నం కల్వకుంట్ల తారక రామారావును ముఖ్యమంత్రి చేయొచ్చని ఆశపడ్డారు. డామిట్, కథ పూర్తిగా అడ్డం తిరిగింది. నాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేకెత్తించింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నం చేసిందని మొయినాబాద్ ఫామ్ హౌస్లో నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజీ స్వామిలను ఆడియో వీడియో రికార్డులతో పాటు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం ఢిల్లీ బీజేపీ పెద్దలు కంగుతిన్నారు. ఈ కేసు దర్యాప్తుకు సిపిసివి ఆనంద్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ని కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఈ కేసు దర్యాప్తులో బీజేపీ జాతీయ నేతల ప్రమేయం ఉందని, నిందితుల కాల్ డేటా, వాట్సాప్ సందేశాల ఆధారంగా గుర్తించామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ తీరును తప్పుబట్టి విచారణ నిలిపివేసింది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ స్వయంగా బీజేపీలో విలీనానికి ప్రయత్నిస్తుందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో చర్చలకు దారితీసింది. ఈ విషయం వెనకున్న వ్యూహాలు ఏమిటి? నిజంగా బీఆర్ఎస్ అంతకు పూనుకుందా, లేక రాజకీయ ప్రత్యర్థుల వ్యూహంలో భాగమా? అసలు విషయం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవల బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన ప్రకటన ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది. కేటీఆర్ నా ఇంటికొచ్చి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తామని అభ్యర్థించారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది అని సీఎం రమేష్ ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ సిబిఐ రాకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలతో మాట్లాడి చెప్పాలని. ఈ ప్రకటనకు బీజేపీ నాయకత్వం కూడా పూర్తి మద్దతు తెలిపింది. అంటే బీఆర్ఎస్ వర్గాల్లో కొంతమంది నాయకులు బీజేపీతో చర్చలు జరుపుతున్నారని స్పష్టమవుతోంది. బండి సంజయ్ ఒకవైపు ఈ విషయంపై ఛాలెంజ్ కూడా విసిరారు. కానీ బీఆర్ఎస్ నాయకత్వం దీనిపై పెద్దగా స్పందించలేదు. మరోపక్క కవిత గారి వ్యాఖ్యలు, ఆమె బీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీజేపీలో విలీనానికి ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో తన అన్న కేటీఆర్ నాయకత్వానికి వ్యతిరేకంగా ఆమె విమర్శలు చేయడం ఇంటి పోరు బజారన పడింది. ఇక్కడ రెండు విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఒకటి, బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. రెండు, ఈ విభేదాలు కేంద్రంలో బీజేపీకి అనుకూలంగా మారేలా వివిధ దళాలు పనిచేస్తున్నాయన్న అనుమానం కలుగుతుంది. 2023లో కాంగ్రెస్ చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో బీఆర్ఎస్ నాయకత్వంలో అనేక అసంతృప్తులు తలెత్తాయి. ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో పార్టీ పూర్తిగా క్షీణించిపోవడం కార్యకర్తల్లో నమ్మకం కోల్పోయే పరిస్థితి కల్పించింది. ఈ పరిస్థితుల్లో బీజేపీలో విలీనమైతే ఆ నాయకులకు పునాది దొరుకుతుందనే భావన ఉన్నవారిలో ఉందని, మరోపక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి, ఢిల్లీ లిక్కర్ స్కామ్పై సిబిఐ విచారణ, టీఎస్పీఎస్సీ లీక్ స్కామ్లు, ఫోన్ ట్యాపింగ్లు, ఈ కేసులన్నీ బీఆర్ఎస్పై కేంద్ర సంస్థలు దాడులు చేసే అవకాశం లేకపోలేదు. రకరకాల భయాలు, ఒత్తిడి నుంచి బయటపడేందుకు, కేంద్రంతో గుట్టుగా ఒప్పందం చేసుకునేందుకు
బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందనే అనుమానాలు ప్రజల్లో చర్చకు దారితీశాయి. బీజేపీకి తెలంగాణలో విస్తరణ అనేది కీలకమైన లక్ష్యం. కేసీఆర్ ట్రాక్ రికార్డును బీజేపీ నమ్మదు. బీఆర్ఎస్ బలహీనపడితే దాని ఓటు బ్యాంక్ను తన వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా విలీన ప్రస్తావనలు లీక్ చేయడం బీజేపీ వ్యూహంలో భాగమని భావించవచ్చు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే విపక్షంగా బీఆర్ఎస్ స్థానాన్ని పూర్తిగా తుడిచేయాలనే వ్యూహం బీజేపీకి ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీపై రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతుందన్న మాట కాదనలేని సత్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాలను చూశారు. సావు బతుకుల్లో ఉన్న బీఆర్ఎస్ను దెబ్బతీయడం ద్వారానే బీజేపీ బలపడుతుందని బీజేపీ అగ్రనేతలు గట్టి విశ్వాసానికి వచ్చారు. కొందరు బీఆర్ఎస్ నాయకులకు రాజ్యసభ సీట్లు లేదా ప్రభుత్వ పదవులు దక్కవచ్చు. సిబిఐ, ఈడీ కేసుల్లో ఉపశమనం దొరకవచ్చు. బీజేపీ నాయకులతో పాటు కేసీఆర్ కుమార్తె కవిత వ్యాఖ్యల ప్రకారం బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం అనే ఆలోచన కేసీఆర్ అండ్ కో చేసి ఉంటే తెలంగాణ చరిత్రలో కేసీఆర్ చరిత్ర ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది.